ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మాజీ మంత్రి అల్వాల్ నివాసి డాక్టర్ మన్యర్ లక్ష్మీ నరసయ్య 32వ వర్ధంతి అల్వాల్ ఈశ్వరి అపార్ట్మెంట్ వద్ద ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ మన్యర్ లక్ష్మీ నరసయ్య అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారని, ప్రజల్లో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ప్రజల మనిషిని కొనియాడారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను, ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జె రవికుమార్, జె సురేష్ కుమార్, ఏర్పుల దయాకర్, రెడ్డిపల్లి శ్రీనివాస్, ప్రభు, రాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. डॉक्टर लक्ष्मण से हमर है 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 एमएलए डॉक्टर लक्ष्मण से हमर है సార్ మా తాతమ్మడి డాక్టర్ రోషయ్య, మన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వీళ్ళందరూ అటు హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు, మన ప్రధానమంత్రి అతను అతని ఫ్రెండ్స్ అంత పెద్ద మినిస్టర్ ఉండి అతనికి కనుమారు అయిపోయారు. అతనికి ఎవరు గుర్తింపు లేకుండా అయిపోయినారు. అతనికి అందుకే మేము ప్రభుత్వాన్ని జర చూసుకొని అతని జర గుర్తింపు చేయాలని చెప్తున్నాం. వర్ధంతి సందర్భంగా ఇక్కడ స్థానికులైన లక్ష్మీ నరసయ్య గారికి మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అదేవిధంగా ఆయన ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో 1963లో ఆ రోజు ఆయన 3 మినిస్టర్లు చేయడం జరిగింది. స్థానికంగా కూడా చాలా పలుకుబడి ఉన్న నాయకుడు ఆయన. ఆ రోజు ఆయనకు గౌరవిస్తూ, అదేవిధంగా స్థానికులైన ఇక్కడ అందరు పెద్ద ఎత్తున ఆయనకు ఇలా నివాళులర్పించడానికి వచ్చారు. అదేవిధంగా వాళ్ళు చేసిన సేవ కూడా చాలా గొప్పది. ఆ రోజు ఎంతోమందికి పెళ్ళిళ్ళకు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నప్పుడు అందరినీ ఎంతో దగ్గరుండి పెళ్ళిళ్ళు చేయడం కానీ, ఇంకా వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పూర్తి కుటుంబం అండగా నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఏమంటే ఆ ఇంట్లో ఈరోజు ఎవరు కూడా లేకుండా పోవడం వల్ల కొద్దిగా వాళ్ళకు కూడా గుర్తింపు లేకుండా పోయింది. అందుకే ఇక్కడ స్థానికులుగా మేము ఏమంటున్నామంటే, కొద్దిగా మనకు ఆ రోజు సేవ చేసిన వాళ్ళని గుర్తించుకోవాలని ఆయనకు మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రజలకు కూడా కొద్దిగా తెలియజేయాలి. మాజీ శాసనసభ్యులు, మినిస్టర్ కాబట్టి ఆయన ప్రభుత్వం కూడా కొద్దిగా గుర్తించి ఏదైనా ఆయనకు కూడా తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణకు సంబంధించిన మనిషి కాబట్టి తెలంగాణలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో చాలామంది తెలంగాణలో మినిస్టర్లు చేసినా ఏం చేసినా గుర్తింపు లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు అలాంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ సేవా కార్యక్రమాలు కూడా పెట్టి వాళ్ళ పేరు మీద కూడా ఆయనకు అవార్డు కూడా రావడం జరిగింది, డాక్టర్ అని. అదే మీద దాని మీద కూడా సర్వే చేయించి ఆయనకు కూడా రేపు తెలంగాణ ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు ప్లస్ ఆయన మినిస్టర్ కూడా చేశారు కాబట్టి తెలంగాణ నుంచి ఆయనకు కూడా కొంత గౌరవం చేకూరాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటాం.